I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So our main aim is to make you fertile. So body changes during IVF, after IVF, చాలా మంది అడుగుతుంటారు. సో లావ్ అవుతామా, ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, పర్మనెంట్ చేంజెసా, టెంపరీ చేంజెసా చూద్దాం. సో ఒకవేళ పేషెంట్ని మనం ఐవీఎఫ్ ఒకవేళ ట్రీట్మెంట్ డిసైడ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ సెకండ్ డే, థర్డ్ డే నుంచి 10 days హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఆ హార్మోన్ ఇంజెక్షన్స్ తర్వాత ఓవం పికప్, దాని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం అడ్వైస్ చేస్తాం. సో ఈ హార్మోన్ ఇంజెక్షన్స్, సో వీటి వల్ల పేషెంట్స్ కి లిటిల్ బిట్ వెయిట్ గెయిన్ ఉండడం సహజం. సో ఈ హార్మోన్స్ లిటిల్ బిట్ వాటర్ రిటెన్షన్ అండ్ లిటిల్ బిట్ వెయిట్ గెయిన్, ఇవన్నీ టెంపరీ చేంజెస్. మనము ఈ హార్మోన్స్ వల్ల ఎగ్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి, సో వీటి వల్ల కొంచెం అబ్డామినల్ బ్లోటింగ్, అబ్డామినల్ హెవీనెస్, అబ్డామినల్ క్రాంప్స్ జరుగుతుంటాయి. అండ్ ఎగ్ డెవలప్ అయ్యే కొద్దికి మనం ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంటది కాబట్టి కొంతమందికి వెజినల్ డిశ్చార్జ్, లైక్ ఎగ్ వైట్ వెజినల్ డిశ్చార్జ్ చెప్తుంటారు, కొంచెం వెజినల్ ఇచ్చింగ్. కొంతమందికి ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల, కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్ సబ్క్యూటేనియస్ ఉంటాయి, ఇంట్రామస్కులర్ ఉంటాయి కాబట్టి స్కిన్ డిస్కలరేషన్, సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ వల్ల కొంచెం స్ప్రికీ సెన్సేషన్ ఇలాంటివి ఉంటాయి. కొంతమంది గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్ చేస్తుంటారు, ఇంకొంతమంది స్పాటింగ్, ఆన్ అండ్ ఆఫ్ స్పాటింగ్, నాసియా, వామిటింగ్, ఇవన్నీ మైల్డ్ సిమ్టమ్స్, ఇవన్నీ టెంపరీ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. పర్సే ఐవీఎఫ్ వల్ల ఏమి మనము నోటీస్ చేసేంత సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉండవు. సో దీని తర్వాత ఈ 10 to 12 days తర్వాత ఎగ్ పికప్ జరుగుతుంది. సో ఎగ్ పికప్ అండర్ అనస్థీషియా, వెరీ షార్ట్ జనరల్ అనస్థీషియా, టాపప్ అనస్థీషియా అంటామండి. మనకు పేషెంట్కి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో అంతనే అనస్థీషియా ఇస్తాము, ఎగ్ పికప్ చేస్తాము. ఎగ్ పికప్ తర్వాత కూడా కొంతమందికి లిటిల్ బిట్ స్పాటింగ్, లిటిల్ బిట్ అబ్డామినల్ పెయిన్, వైట్ డిశ్చార్జ్, ఇట్లా కొంచెం మైల్డ్ సిమ్టమ్స్ చెప్తుంటారు. సో 1 day తర్వాత ఆల్మోస్ట్ ఆల్ పేషెంట్స్ మనము వర్క్ కానివ్వండి, వాళ్ళు రెగ్యులర్ రొటీన్ ఏదైతే ఉందో అదన్నీ వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. నార్మల్ వర్క్, నార్మల్ డైట్, ఇవన్నీ చేసుకోవచ్చు, ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకోవచ్చు. నో స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్. ట్రీట్మెంట్తో పాటు ఎప్పుడు మనం సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ ఐవీఎఫ్ పేషెంట్స్ ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ తిరిగిన తర్వాత సో పేషెంట్ ల్యాండ్ అవుతారు కాబట్టి వీళ్ళకు చాలా డౌట్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ డౌట్స్ కానివ్వండి, సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది ఆ డౌట్స్, మధ్యలో డిప్రెషన్స్ ఉంటాయి. సో వీటికన్నిటికీ మనము ఎవ్రీడే పేషెంట్ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.